ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడే అనుకున్నది సాధిస్తారని దుర్గాబాయి దేశ్ముఖ్ ఫిజియోథెరపీ కాలేజీ సెక్రటరీ లక్ష్మీ సుందరి పేర్కొన్నారు. హైదరాబాద్ ఓయూలో దుర్గాబాయి దేశ్ముఖ్ ఫిజియోథెరపీ కాలేజీ 22వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ శాంతా సిన్హా ముఖ్య అతిథిగా హాజరై 52 మంది విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆశయ సాధన దిశగా తాము పనిచేస్తున్నామని ప్రిన్సిపల్ స్రవంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ స్టూడెంట్స్ ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో DDMS ప్రెసిడెంట్ ఉషా ఖందా, DDCOP చైర్మన్ IVR కృష్ణారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. శ్రవంతి, నేను ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి. ఇక్కడ BPT అండ్ MPT 2 కోర్సెస్ ఉంటాయి. BPT 50 అడ్మిషన్స్ ఉంటాయి, దాంట్లో 30 మెరిట్ సీట్స్, 20 మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. MPT 4 స్పెషాలిటీస్ ఉన్నాయి మన దగ్గర. MPT ఆర్థోపెడిక్స్, MPT న్యూరాలజీ, MPT కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ సైన్సెస్, MPT స్పోర్ట్స్ మెడిసిన్, ఇలా 4 ఉంటాయి. ఈరోజు 52 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. దాంట్లో 4 స్పెషాలిటీ MPT వాళ్ళు ఉన్నారు. దెన్ మిగతా వాళ్ళందరూ BPT స్టూడెంట్స్ ఉన్నారు. 52 మంది డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఆ 52 మందిలో 80% గర్ల్స్ స్టూడెంట్సే, అమ్మాయిలు. అందరూ కూడా మెరిట్తో అడ్మిట్ అయిన వాళ్ళే. అంటే ఏంటంటే దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రతి సంవత్సరం కూడా 80% ఆఫ్ ఉమెన్ ఫిజియోథెరపిస్ట్ని తీసుకొస్తుంది బయటికి. దేనికి అంటే టు సర్వ్ ద నేషన్ అండ్ ఆల్సో మా ఫౌండర్ ప్రెసిడెంట్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆబ్జెక్టివ్ ఉద్దేశాలని ఆదర్శాలని నిలుపుకోవడానికి. అంటే ఏంటంటే మెయిన్ ఆదర్శం ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. సో ఎవ్రీ ఇయర్ అది ఫుల్ఫిల్ చేస్తున్నాము అని నేను ఘంటాపదంగా, ప్రౌడ్గా కూడా, గర్వంగా కూడా చెప్పగలను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు నిజంగా మంచి బ్యాచ్, మోస్ట్ ఒబీడియంట్ అండ్ దిస్ థింగ్ వెరీ ఎఫిషియెంట్ బ్యాచ్ స్టూడెంట్స్. వీళ్ళందరికీ కూడా